హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బగారా రైస్ చేయబోతున్నాము. ఎంతో టేస్ట్ అయినా ఎంతో కలర్ఫుల్ అయిన బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద డేక్షి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారా రైస్ కావాల్సిన దినుసులు వేసేద్దాం. తర్వాత సన్నగా తరిగిపెట్టి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేసాయి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర కలిపి ఉన్నది వేసేద్దాం. ఇప్పుడు కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ చొప్పున కొలతతో ఆల్రెడీ నీళ్లు ముందే వేసి పెట్టుకున్నాను. ఈ వాటర్ని ఇప్పుడు ఈ బగారాలో వేసేద్దాం. ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు వేద్దాం. ఉప్పు వేసిన తర్వాత కొంచెం కలిపేయాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని బాగా మరగనిద్దాం. ఇప్పుడు దీనిపైన మూత వేసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, వాటర్ ఎలా బాయిల్ అవుతున్నాయో. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఆ వాటర్లో వేసేద్దాం. ఇప్పుడు వీటిని బాగా కలపాలి. ఇప్పుడు దీనిపై మూత వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, రైస్ ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం, లేకపోతే సిమ్లో పెట్టేయచ్చు. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఇట్లా ఉడకనిద్దాం. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది బగారా రైస్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో. అంతే ఫ్రెండ్స్, బగారా రైస్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.